నిరాకరమైన జీవితంగా ఉన్నావు, ఎవరికి పనికిరాని బ్రతుకుగా ఉన్నావు. అటువంటి నీ జీవితంలో, అటువంటి నీ కుటుంబంలో, అటువంటి నీ బ్రతుకులోకి ఎవరొచ్చి నీతో స్నేహం చేస్తారు? ఎవరొచ్చి నిన్ను కలుపుకోగలుగుతారు? ఎవరొచ్చి నిన్ను ప్రేమగా మాట్లాడగలుగుతారు? ఎవరొచ్చి నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు? ఎవరారండి? ఎవరారు? కొన్ని సంవత్సరాల క్రితం నీ ముందు నిలబడిన నా జీవితంలో రాకారు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి, ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు, ఎవరు నాతో స్నేహించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అమ్మ నాన్న అందరూ దూరం అయిపోయే. నువ్వెందుకు పుట్టావన్నారు, నువ్వెందుకు బ్రతుకుతున్నావన్నారు, నీ వల్ల మాకెందుకు కష్టాలన్నారు. ఊరి నుంచి వెళ్ళేశారు. ఈ వ్యక్తిని ఊరి లోపలికి రానివద్దన్నారు. వెలివేయబడిన జీవితం మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. వాడిని వెలేశారట, వాడిని వెలేశారట అని. కొన్ని సంవత్సరాల క్రితం వీరిలో నుంచి వెలివేయబడిన వ్యక్తిని నేను. వీడితో ఎవరు మాట్లాడొద్దన్నారు, వీళ్ళు ఊళ్ళోకి రానివద్దన్నారు, వీడితో ఎవరు స్నేహం చేయొద్దన్నారు. బంధువుల గృహాలకు వెళ్ళి నిలబడి చూసేవాడిని, పలకరించేవాళ్ళు కాదు. స్నేహితుల దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని, కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే నీ జీవితం బాగలే, నీది ఒక హంతక జీవితం, నేర జీవితం, భయంకరమైనటువంటి వ్యక్తి వెలయండి. 5 సంవత్సరాలు ఊళ్ళో నుంచి వెలువబడ్డా. ఆకలి బాధలండి, వస్తువుల కొరతలు, చాలా భయంకరమైన పరిస్థితి. పోలీసులు కొట్టిన దెబ్బలు, శరీరం అంతా రసిగారిపోతుండేది, దుర్వాసన. బస్ స్టాపులు కూర్చుంటే నా ప్రక్కన ఎవరు నిలబడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఎవరు ప్రేమగా మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరు నాకు సహకారుడిగా ఉండేవాళ్ళు కాదు. సమాజానికి నేను ఎలా అయిపోయానంటే ఒక నిరాకారమైన వ్యక్తిగా, ఎవరికి పనికిరాని వ్యక్తిగా. ఆకలి బాధలండి, ఆకలి బాధ ఎంత కఠినమో నాకు తెలుసు. ఆకలి మనిషిని ఏ పనైనా చేపిస్తుంది అనడానికి నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. 7 దినాలు భోజనం లేక బాగా ఆకలిస్తుంది. నా చేతుల్లో బైబిల్ ఉండే, ఆకలిస్తుంటే ఇట్లా ఒక పెద్ద హాల్, అక్కడ ఎవరితో మ్యారేజ్ జరుగుతుంది, బయటంతా భోజనాలు జరుగుతున్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక చేతిలో ఉన్న బైబిల్ని ఇలా పెట్టుకొని ఆ వరుసలో కూర్చున్నా. మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, గడ్డం పెరిగి మురికి జీవితం. ఆ భోజనం కలుపుకొని తింటున్నా. ఒక ఆయన పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి, ఇక్కడ నువ్వెందుకు వచ్చావులే అని ఇస్తరు లాగేశాడు. ఇస్తరు లాగి నన్ను బయటకు తోస్తే గేటు దగ్గర కూర్చోమన్నాడు. చాలాసేపు నిలబడ్డా అక్కడ. ఆ గేటు కాడ ఎవరున్నారు తెలుసా? ఆ పెళ్లికి లోపలికి రానివ్వకుండా బయటే భోజనం పెట్టి కొంతమందిని అడుక్కునేవారిని అక్కడ కూర్చోబెట్టారు. ఆకలేస్తుంది కదా. నేను అన్నాను, అన్నా ఇక్కడ కూర్చుంటన్నా, భోజనం పెడతావా? అక్కడ కూర్చో, భోజనం పెడతా అన్నాడు. అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చొని ఇసురాకేస్తే భోజనం తిన్నా. అది ఇసుక, కిందంత నేల. ఆ ఇస్రాకు కలుపుకొని తింటుంటే ఆ ఇస్రాకు ఉన్నటువంటి పిన్సని ఊడిపోయి కలుపుతుంటే కింద నుండి మట్టి తగులుతుంది. కానీ ఆకలి కదా, ఎవరు పెట్టేటలే, చాలా దినాలైంది కదా. ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటే, నిరాకరమైన జీవితం, విలువలేని జీవితం, పాడైపోయిన బ్రతుకు, పాడైపోయిన జీవితం. హోటల్స్ ముందు నిలబడి అడుక్కు తిన్నా.
చీలిపోయిన బట్టలతో ఊరు తిరిగే 5 రూపాయల షర్టు కొనుక్కున్నా, ఇంకొక 5 రూపాయలు పెట్టి ఫ్యాంట్ కొనుక్కోవడానికి నాకు 2 నెలల టైం పట్టింది. ఎవరు దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లే. ఎందుకంటే నా జీవితం నిరాకరమైపోయింది. పనికిరాని వాడిగా ఉన్నారు. రోజు ఏడ్చేవాడిని, చచ్చిపోవాలనుకున్నాను. చనిపోవాలని ఒక రోజు పెద్ద బ్రిడ్జి ఎక్కి ఇక్కడ వల్ల కాదు, చచ్చిపోతా ప్రభు అని దూకమయ్యాను. దూకమవుతుంటే నాకు ఒక స్వరం వినబడుతుంది. ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక మైక్ పెట్టాడు ఒక పాస్టర్ గారు. ఆ మైక్లో నుంచి ఒక పాట, ఆ పాట నా చెవులు తాకుతుంది. ఆ పాట నన్ను కదిలించింది. ఆ పాట ఏమి తాకిందో తెలుసా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా సైకిల్ తీసుకొని ఆ ఊరెక్కడా వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక చిన్న పాక, ఆ పాకలో ఒక చిన్న టేప్ రికార్డు ఉన్నది, బయట మైక్ గొట్టం ఉన్నది. ఆ టేప్ రికార్డులో నుంచి పాస్టర్ గారు పాట పెట్టాడు. ఆ పాట పెట్టి పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతం. ఆ సంఘంలో ఆరాధన ఉన్నదట. ఆ రాత్రి దాని కొరకు సిద్ధపడుతున్నాడు దైవజనుడు. నేను వెళ్ళాను. అన్నా, ఇందకొక పాట వచ్చిందన్నా, ఆ పాట ఒకసారి పెట్టన్నా, భలే ఉన్నది అన్నా. ఏం పాట తమ్ముడు? అదేనా, ఎవరో నిన్ని అన్నాడు. అని వచ్చింది. ఏం పాట అన్నది? ఓ అదా, నేను పెడతాను. మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెడితే ఆయన గుండెలు పగిలేలా ఏడ్చా. అన్నా, ఎవరిది పాట? ఓ ఈ పాట దైవజనుడు రాజబాబు అన్నది అన్నాడు ఆయన. రాజబాబు అన్నంటే పాస్టర్ గారా? మంచి దైవజనుడు అన్నా. ఎప్పటికైనా ఈయంతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నా. దేవుడు క్రమేపీ ఆశీర్వదించి టీవీ పరిచర్యకు ద్వారాలు తెరిచాక, టీవీ పరిచర్య ఒకరోజు వాక్యం చెబుతున్నా నేను. సడన్ గా నా ప్రేయర్ టవర్ నెంబర్కి ఒక ఫోన్ వచ్చింది. దైవజనురాలు ఫోన్ ఎత్తి, హలో ఎవరండి అన్నారు. అమ్మా, నా పేరు రాజబాబు, మీరు పాస్టర్ గారిని అన్నాడు. షాక్ అయ్యాం. ఆ ఫోన్లో నేను మాట్లాడుతున్నా. అన్నా, నీ పాట నా జీవితాన్ని మార్చిందన్నా. నేను చచ్చిపోయి ఉన్నన్నా, నా బ్రతుకుని మార్చిందన్నా నీ పాట. తమ్ముడు, నీతో ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను నాన్న. లే అన్నా, నువ్వు నాకు చేయి, ముందు నువ్వే నాకు చేయంటున్నాడు. ఏ అన్నా? కన్నీరు కార్చి వాక్యం చెబుతుంటే నా గుండె తట్టుకోలేకపోయింది నాన్న నిన్ను చూసి. అందుకోసమే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నావు, నువ్వు ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయన్నాడు. ఆ దైవజనుడి కొరకు నేను ప్రార్థన చేసి నేను ప్రేయర్ చేయించుకున్నా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, త్రోసివేయబడిన జీవితం, అవమానించబడిన జీవితం, నిరాకారమైన జీవితం, వెలివేయబడిన జీవితం. కనుక రోజున దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నా నిరాకారమైన జీవితం ఆకారముగా మార్చబడ్డది. హల్లెలూయా! నన్ను కాదన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, నన్ను తోసివేసిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, నన్ను అవమానించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, దైవజనుడా నీ కాలు మా ఇంట్లో పెట్టొచ్చుగా. ఒకప్పుడు నేను ఎదురుపడితే మాట్లాడకుండా పోయిన వ్యక్తులు, ఒకప్పుడు నేను కలిస్తే తలవంచుకొని వెళ్ళిన వ్యక్తులు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానో, దేవుడు ఆకారమైన
వచ్చాడో ఇదిగో లోకములో ఉన్న మనుషులందరూ నా పాదాల దగ్గరకు వచ్చారు. రాత్రి దేవునితో చెబుతున్నాడు, నీ నిరాకారమైన జీవితాన్ని, నీ నిరాకారమైన బ్రతుకుని, నీ నిరాకారమైన జీవితాన్ని ఆకారముగా మార్చబడాలంటే నువ్వు గొప్ప గొప్ప కౌన్సిలర్స్ దగ్గరకో, లేకపోతే మోటివేషన్ చేసే వాళ్ళ దగ్గరకో, లేకపోతే రకరకాలుగా మాటలు చెప్పి నిన్ను బలపరిచే వారి దగ్గరకో కాదు. నీ నిరాకారమైన జీవితం ఆకారముగా మార్చబడాలంటే నీ మీదకు పరిశుద్ధాత్ముడు దిగాల. పరిశుద్ధాత్ముడు దిగితే ఆ నిరాకారమైన భూమి ఆకారముగా మార్చబడ్డది. ఆకారం. ఎందుకు ఈ రాత్రి నేను మీతో ఈ మాట చెబుతున్నానంటే, నీ నిరాకారమైన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకోసమే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ నిరాకారమైనది, అంటే పనికిరాని జీవితం, ఎవరికి పనికిరాని బ్రతుకు, ఎవరు ఇష్టపడని జీవితం, పాడైపోయిన జీవితం, నష్టపోయిన జీవితం, ఎవరు అంగీకరించని జీవితం, అన్ని రీతులుగా నష్టపోయి నీ జీవితం అంతా ఏమైపోయిందంటే నిరాకారం. కానీ రాత్రి నీవు ఆకారముగా మార్చబడాలంటే నీ మీదకు పరిశుద్ధాత్ముడు ప్రవాహములా దిగాల. హల్లెలూయా. అంతేకాదు, నిరాకారముగాను భూమి ఎలా ఉందట? శూన్యముగా ఉందట. చెప్పండి, ఎలా ఉంది? శూన్యం. శూన్యముగా ఉన్నావేమో. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమిని, శూన్యతను పూడ్చి దానిని ఆశీర్వాదకరముగా మార్చాడు. ఇప్పుడు భూమి మీద శూన్యత లేదు. ఎందుకు భూమి మీద శూన్యత లేదంటే ఆ భూమి మీదకు ఆత్మ కుమ్మరించబడ్డాడు కాబట్టి. బిడ్డా, నీ జీవితం శూన్యమైపోయిందా? నీ జీవితం అప్పుల పాలైపోయిందా? నీ జీవితం ఉన్న వాటన్నిటిని కోల్పోయావా? నీ జీవితంలో ఉన్నవన్నీ నష్టపోయావా? నీ జీవితంలో ఉన్నవన్నిటిని కోల్పోయి నీ జీవితమే శూన్యమైపోయిందేమో. ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయం దొరకటలే, ఎవరి వద్దకు వెళ్ళినా నీకు సహాయం చేయటలే, ఎవరితో మాట్లాడని నీతో మాట్లాడటలే. ఒకప్పుడు సమృద్ధి ఉన్న నీ ఇల్లు, ఒకప్పుడు సంతోషం ఉన్న నీ ఇల్లు, ఒకప్పుడు ఆనందముగా ఉన్న నీ ఇల్లు అందరు బంధువులతో కలకల్లాడిందే. అందరూ నీ ఇంటి చుట్టూరు తిరిగారే. అందరూ నిన్ను చక్కగా వరుసలతో పిలిచి నీ దగ్గరకు వచ్చి కలిసి పనిచేశారే. ఇవాళ ఒక్కరు కూడా రావటలే. ఎందుకు రావటలే? నీ జీవితం ఇవాళ శూన్యమైపోయింది. నీ బ్రతుకు శూన్యమైపోయింది. నీ జీవితం అంతా పతనమైపోయింది. నా ప్రియ దైవ జనాంగమా, ఆ అనుభవంలో ఉన్నావా? ఆ అనుభవంలో వచ్చావా? దేవుడు అంటున్నాడు, శూన్యమైపోయావా? శూన్యమైపోయిన భూమి మీదకు ఆ దేవుడు శూన్యతను ఏం చేశాడు? నింపాడు. ఈరోజు నీ శూన్యతను కూడా, నీ జీవితంలో కలిగి ఉన్న శూన్యతను కూడా ఆయన పూడ్చగలిగిన సమర్థుడైన దేవుడు. నీ ఇల్లంతా ఖాళీ అయిపోయిందేమో, నీ అకౌంట్స్ అంతా శూన్యమైపోయాయేమో, నీ వ్యాపారాలన్నీ శూన్యమైపోయాయేమో, దైవజనుడా నీ పరిచర్య అంతా శూన్యమైపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ సంఘములోకి వస్తే, పరిశుద్ధాత్మ మీ లోపలికి వస్తే శూన్యతను ఆయన ఏం చేయగలడంటే పూడ్చగలిగిన దేవుడు యేసయ్య. రాత్రి పరిశుద్ధాత్ముడు రావడాన్ని బట్టి నీకు కలిగే ప్రయోజనం ఒకటేమో, నీవు విస్తరించబడతావు. రెండు, నీ జీవితంలో నిరాకారమైన బ్రతుకు నుంచి, నిరాకారమైన పరిస్థితి నుంచి, శూన్యత నుంచి నువ్వు పూడ్చబడి ఆశీర్వాదములోకి నువ్వు వెళ్ళగలుగుతావు. రాత్రి ఎంతమంది శూన్యమైపోయారు, ఎన్ని కుటుంబాలు అప్పులైపోయినాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది ఎవరి బిడ్డలు నిరాకారమైన జీవితాలు. ప్రేమించిన వాడు మోసం చేసి ఒక వ్యక్తి, భయంకరముగా వివాహం చేసుకుని కానుంచి శోధించబడి మరొక వ్యక్తి, ఇలా ఎంతమంది జీవితాలు నిరాకారమైపోయి ఉన్నాయి దేశంలో. వారందరి జీవితాలు ఆకారపరచబడాలంటే ఈ పెంతెకోస్తు పండుగ దినమున దిగిన పరిశుద్ధాత్ముడు
మన జీవితాల్లోకి రావాలా. ఒకటి, విస్తరించబడతాం. రెండు, నిరాకారముగా ఉన్న మనము ఆకారముగా మార్చబడతాం. మూడవ మాట, మీతో పరిశుద్ధాత్ముడు చాలా తేటతలుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకినప్పుడు, ఒకరోజు ఏం జరిగిందంటే, పేతురు, యోహాను, నా వైపు మీరు చూడాలా. పేతురు, యోహాను యెరూషలేములో ఉన్న శృంగారమును దేవాలయము దగ్గరికి వస్తున్నారు. ఆ దేవాలయము దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడట. మీకు తెలుసు కదా అపోస్తలుల కార్యముల్లో ఈ మాటలు మీకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడట, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని ఎదురు చూస్తున్నాడట. ఎందుకంటే అడుక్కొని బ్రతుకుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేక. ఆ సమయంలో పేతురు నిలబడి ఆ వ్యక్తిని అంటున్నాడు, నువ్వు ఆశించినట్టు నా దగ్గర వెండి బంగారములు లేవు, నాకు కలిగినది నేను నీకు ఇస్తున్నా, యేసు నామములో లేచినాడు అన్నాడు. గట్టిగా లేవాలా, గట్టిగా చెప్పాలా. ఆ వ్యక్తి దిగ్గున లేస్తున్నాడు. లేచేటప్పుడు పేతురు తన చేతిని ఆ వ్యక్తికి అందిస్తున్నాడు. నా మాటల్లో మీరు జాగ్రత్తగా వినాలి. రాత్రి ఎప్పుడైతే పేతురు ఆ వ్యక్తి మీదకు చెయ్యి చాచాడో, ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని దిగ్గున లేచి నిలబడ్డాడు. గట్టిగా చెప్పాలా. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే, పేతురు చెయ్యి చాచగా ఆయన స్వస్థత పొందుకొని లేచాడు. జరిగిన అద్భుతం ఏంటంటే, చాచబడ్డది పేతురు చెయ్యి కాదు. పేతురు చెయ్యి ఎలా మారిపోయిందంటే దేవుని చెయ్యిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే, పేతురు పొందుకున్న పరిశుద్ధాత్మని కారణం. దైవజనుడా, నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోద్ది. హల్లెలూయా. ఓ దైవజనులారా, మీ సంఘాల్లో స్వస్థతలు జరగాలన్నా, మీ దేశంలో స్వస్థతలు జరగాలన్నా జరగాల్సింది ఒకటే, నీ చేతులు దేవుని చేతులుగా మారిపోవాలా. దేవుని చేతులుగా మారిపోవాలంటే నీ మీదొక పరిశుద్ధాత్ముడు రావాలా. ఆ 120 మందిలో పేతురు కూడా ఉన్నాడు. ఆ గదిలో పేతురు చెయ్యి దేవుని చెయ్యిగా మార్చబడ్డది. రాత్రి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోద్ది. దైవజనుడా, నీ చేతుల్లో నుంచి ప్రభావం రావాలి, నీ చేతుల్లో నుంచి స్వస్థత రావాలి, నీ చేతుల్లో నుంచి దైవాభిషేకం బయటకు రావాలంటే నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలి. నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఆ 10 దినములు 120 మందిలో ఒకడు పేతురు. ఆ పేతురు ఆ 10 దినములలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు చెయ్యి దేవుని చెయ్యిగా మార్చబడ్డది. పేతురు చెయ్యే కాదు, పేతురు మాట కూడా దేవుని మాటగా మార్చబడ్డది. దేవుని మాటగా నీ మాట మారాలా, నీ మాట దేవుని మాటగా మారాలా. అప్పుడే నువ్వు పలికింది జరుగుద్ది, అప్పుడే నువ్వు ఆజ్ఞాపించదు జరుగుద్ది. యెహోషువ అంటున్నాడు, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. వారి మాటలకు సృష్టి యావత్తు ఆగిపోయింది. కారణం తెలుసా? వారు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా రూపాంతరపరచబడ్డారు. కారణం ఏంటి తెలుసా? సూర్యుడు ఆగనప్పుడు, చంద్రుడు ఆగనప్పుడు సూర్యుడు చంద్రుడు యెహోషువను చూశారు. యెహోషువ ఎలా కనపడుతున్నాడు తెలుసా? యెహోషువ అలా కనపడటంలా దేవుని సారూప్యం యెహోషువలో కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సారూప్యం అంటే? తన ప్రార్థనా స్థలములోనే, ప్రార్థనా గదిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సారూప్యంలోనికి మార్చబడాలా.
సృష్టి నీకు లోబడుద్ది, అద్భుతాలు జరుగుతాయి. నీ చేతులు దేవుని చేతులుగా మార్చబడతాయి, నీ మాటలు దేవుని మాటలుగా మార్చబడతాయి. అంతేకాదు నీ శ్వాస కూడా దేవుని శ్వాసగా మార్చబడుద్ది. దైవజనుడా, దిగో, ఏం చేయమంటావు? ఆ ఎముకలతో మాట్లాడు. గట్టిగా చెప్పండి. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలు లేచాయి ఆ లోయలో. దేవుడు అంటున్నాడు, నీవు వాటికి జీవం వచ్చినట్లుగా ఊదు. హల్లెలూయా చెప్పండి, ఊదు. దైవజనుడైన యెహెజ్కేలు శ్వాస దేవుని శ్వాసగా మార్చబడ్డది. కారణం యెహెజ్కేలు ప్రార్థనాపరుడు, యెహెజ్కేలు మీద ఉన్న దేవుని ఆత్మ. రాత్రి నువ్వు కూడా ఆత్మతో నింపబడితే, ఆత్మతో నింపబడితే నువ్వు పలికిన దానిని దేవుడు చేస్తాడు. నీ సంఘాల్లో ఏది జరగమంటే అది జరగాల. నువ్వు ఏ స్థలంలో కూర్చున్నా నీ మాట శాసనమైపోద్ది. ఎప్పుడో తెలుసా? నీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మను పొందుకోబట్టే పేతురు వస్త్రములో అభిషేకం. పరిశుద్ధాత్మ పొందుకోబట్టే పౌలు వస్త్రాల్లో అభిషేకం. పరిశుద్ధాత్మ పొందుకోబట్టే పేతురు నీడలో అభిషేకం. వాస్తవంగా పేతురు నీడ కాదది, పేతురు మీద ఉన్న అభిషేకపు నీడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దైవజనాంగమా, ఈ మాట నీకు చాలా అవసరం. నీ సంఘములో అద్భుతాలు జరగాలి, నీ మాట అద్భుతాలు చేయాలి. నువ్వు చెయ్యి చాచి రోగుల మీద పెడుతున్నప్పుడు వారు గెంతులేయాలి. అలా జరగాలంటే మీరేమవ్వాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలా. నింపబడాలా. నింపబడినప్పుడే అద్భుతాలు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా అద్భుతాలు జరగవు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఆశ్చర్య కార్యాలు జరగవు. దేవుడు నాకు చెప్పాడు, దైవజనుడా, నీలో నుంచి నేను కదులుతా, నీ చేతిలో నుంచి నేను మూవ్ అవుతా, నువ్వు తాకిన వాడు నేను బాగు చేస్తా, నువ్వెటు కదులుతావో నేను అటు కదులుతా. సంవత్సరాలండి, సంవత్సరాలు గదిలో, నెలలు కాదు, సంవత్సరాలు సంవత్సరాలు గదిలో. ప్రభువా, నన్ను అభిషేకించు, నన్ను తాకయ్యా, నన్ను ముట్టుకాయా. నా శరీరములో నీకు వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. నా శరీరముగా కాదు, నీ శరీరంగా మార్చుకో. నీ మహిమతో నా నోటి మాటను అభిషేకించు. ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? దేశంలో, రాష్ట్రంలో దైవజనులు బయలుదేరినప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? కారణం వారు ప్రార్థన గదిలో చేసే పోరాటం. ఆ పోరాటం ప్రతి దైవజనుడు ఈ రాజమండ్రి పట్టణంలో చేయగలిగితే ఈ రాజమండ్రి దేవుని సన్నిధిలో అప్పగించబడింది. నేను కోరుతున్నాను పరిశుద్ధాత్మలో, నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మలో, మీ సంఘాలన్నీ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారుద్ది. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు 10 రూపాయలు పట్టుకుంటే 10 లక్షలు అవ్వాలా? విశ్వాసం. డబ్బులు లేకుండా బస్సు ఎక్కుతారా మీరు? ఎప్పుడన్నా ఎక్కుదా? ఎక్కరు మీరు. డబ్బులు కావాలి, వచ్చేటప్పటికి పోయేటప్పటికి చూసుకుంటారు. కానీ ఒకసారి డబ్బులు లేకుండా బస్సు ఎక్కా నేను. టచ్ చేసుకున్నా, సూట్ కేసు పట్టుకున్నా, బాపట్ల వెళ్ళాలి. నేను బాపట్ల వెళ్ళాలి. బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నా. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. మార్నింగ్ 5 o'clock వచ్చాను, 5 గంటలకు వచ్చా. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. ఎక్కడ నీ డబ్బులు లేవు. అడుగుతున్న పరిశుద్ధాత్ముడా, నన్ను సిగ్గుపరచు. నా జేబులో డబ్బులు లేవు,
కానీ నా జేబులో డబ్బులు లేవు, కానీ నా శరీరంలో, నా మనస్సులో, నా హృదయంలో గొప్ప విశ్వాసం ఉన్నది. విశ్వాసం. 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది. మనకేమనిపించింది? మీరేమంటారు? దేవుడు రాడు పాడు రాదు లెగండి అంటారు. దేవుడు అద్భుతం చేయడు పాడలేదు లెగండి అంటారు. నాకు కూడా అలాగనిపిస్తుంది. నా హృదయంతో, నా చెవిలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిచ్చోడా చెప్పడానికేరా ఈ మాటలు, జీవితంలో ఉండమంటున్నాడు. నిజమేనా అనిపిస్తుంది. ఈ చెవిలో ఇంకొక మాట, ఆ వ్యక్తి మాటల మీద లక్ష్యము నువ్వు పెట్టుకో. 9, 10, 11 ఇంక లాభలే, నిరాశ. సూట్ కేసు తీసుకున్నా, బ్రీఫ్ కేసు పక్కన పెట్టా, బస్ స్టాండ్లో ప్రజలు తిరుగుతుండగా మోకరించా. బా అందరూ అంటున్నారు, ఈయనకు ప్రార్థన పిచ్చోడ్లాగా ఉన్నాడు అంటున్నారు. వాళ్ళు అంటే అనుకున్నారులే, ప్రభు ఇప్పుడు నా అవసరం తీరాలా. కరెక్ట్గా 12 గంటలకి బాపట్ల వెళ్ళే బస్ స్టాప్లోకి బస్సు బస్ స్టాప్లోకి వచ్చింది. అది పై బస్ స్టేషన్ నుంచి వస్తుంది. ఇక చూడండి, కండక్టర్ అంటున్నాడు భోజనాలకి దిగండి 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 అంటున్నాడు. అందరు దిగి భోజనాలకు వెళ్తున్నారు. ఆ వెళ్ళే వాళ్ళ పక్కనే ప్రార్థన చేసుకుంటున్నా. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. బ్రదర్ బ్రదర్ కళ్ళు తెరిచి, ఆర్ యు పాల్ పృథ్వీ? యా. 7 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తుంది నిన్ను చూడాలని. ఆయనట నిన్ను చూడాలని తపస్సు చేస్తున్న పాస్టర్ గారు. అవునా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న. లే భోంచేద్దాం రండి అన్నాడు. అడగగానే ఎవరైనా వెళ్తారా చెప్పండి? కానీ వెళ్ళండి, ఎప్పుడన్నా అడగగానే వెళ్ళండి. నేను బాగోదులే అన్న బ్రదర్, వద్దులే అన్న. మీరు వస్తారా రారండి? నేను రానులే బ్రదర్, పర్వాలేదు, నేను ఇందాకటే వచ్చా అన్న. సర్లే నేను వెళ్ళి వస్తాను, భోంచేసి వస్తాను అన్నాడు. అబ్బా, ఆయన కాముగా భోజనం చేసి వచ్చాడు. నేనేమనుకుంటున్నానో చెబుతాను, మీరు నవ్వకండి. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఆయన నన్ను పిలవాలా? అంత ఆకలేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా. అయితే ఆయన పిలవట్లా. మళ్ళీ అడుగుతాను, నువ్వు నిజమైన దేవుడు అయితే, నా భక్తి నిజమైనది అయితే, నా ప్రార్థన నిజమైనది, నా సేవ యథార్థమైనది, నువ్వు ఆయన నన్ను పిలవాలా ప్రభువా? పిలవట్లా. తిని తుడుచుకొని వచ్చాడు. బా, అప్పుడు నా మనసులో అనిపిస్తుంది, ఏం ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివేలే కానీ నేనే ఆ బుద్ధిహీనుడిని క్షమించన్నా. వెంటనే యేసయ్య అన్నాడు, అయితే చూడు అన్నాడు. ఆయన భోజనం చేసి వచ్చి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయను అన్నాడు. బస్సు కదులుతుంది. ఒకే అన్నను నా చేతిలో చేయి పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ చేతిలో చాలా విలువైన కానుకను ఆ రోజు నాకు అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బా, ఆ కానుక జేబులు పెట్టుకున్నా, ఆయనకే బస్సు ఎక్కుతున్నా. అరే మీరు ఇక్కడికేనా అన్నా? నేను బాపట్ల వెళ్ళాలన్నా. పాస్టర్ గారు నా సీట్లో మీరు కూర్చోండి. బా, సీట్లు ఖాళీ లేవు, మీరు కూర్చోండి, నేను ఉంచుంటా. పాస్టర్ గారు మీరు టికెట్ తీసుకోవద్దు, నేను తీసుకుంటా. బా, హల్లెలూయా చెప్పట్లే మీరు? ఆయన ఇచ్చిన కానుక అట్టే ఉంది. ఇంటికి వచ్చేదాకా దాన్ని అట్లే జాగ్రత్త పరిచా. ఇంటికి వచ్చాక 3 నెలల సరుకులు కొనుక్కున్నా. ఇంతకీ 3 నెలల సరుకులు కొన్న డబ్బు ఎంతంటే ఆ రోజు 500 రూపాయలు. 500 రూపాయలు నాకు 3 నెలల సరుకులు వచ్చాయి. ఒక్క ఉల్లిపాయ మా దైవజనురాలు 4 రోజులు వండేది. 4 ముక్కలు కోసి ఒక ముక్కను వండి 3 ముక్కలని తెల్లని కచ్చీఫుతో చుట్టి తడిపి కొండ దగ్గర, ఇసుక దగ్గర పెట్టేది. అలాంటి జీవితం నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ప్రపంచానికి దీవెనకరంగా మార్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇతరుల దగ్గర చెయ్యి చాచిన నా చెయ్యి
ఇప్పుడు ఇతరులకు ఇచ్చే చేతిగా మార్చాడు. కారణం ఏంటంటే నా మీద ఉన్న పరిశుద్ధాత్మ. రాత్రి నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలి. దైవజనుడు, నీ నోటి మాట దేవుని మాటగా మారాలి. నీ మాట దేవుని మాటగా మారితే అద్భుతాలు జరుగుతాయి. సృష్టి ఆగిపోద్ది, సముద్రాలు చేరుతాయి. ఏది కావాలంటే మనం చేయగలం. ఎందుకంటే నిన్ను సామాన్యమైన కార్యాలు చేయటానికి కాదు పిలిచింది, అసాధారణమైన కార్యాల కొరకు. యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నువ్వు సామాన్యుడు కాదు. నువ్వేమనుకుంటావు? నేను పాస్టర్ అండి, నా దగ్గర ఏముంది? నీ దగ్గరే ఉంది అంతా. అసలు నీ దగ్గరే ఉంది అంతా. అదేంటి పాస్టర్ గారు, నా దగ్గరే ఉంది? నీకు తెలీదా? వాళ్ళ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, వాళ్ళ మాట నీ దగ్గర ఉంది, వాళ్ళ దీవెన నీ దగ్గర ఉంది. తెలివైన విశ్వాసం ఏం చేస్తాడంటే దైవజనుడిలో దాగి ఉన్న వాని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. తెలుసా మీకు? నీ ఆశీర్వాదం నీ దైవజనుడి దగ్గర పెడతాడు. సారపతిలో విధవరాలి భోజనం ఎక్కడ పెట్టాడంటే ఏలియాలో పెట్టాడు. హల్లెలూయా. మీరంటారు పాస్టర్ గారు నేను ఇచ్చబట్టి నువ్వు బతుకుతున్నావు. నువ్వేమో బట్టి పాస్టర్ బతకటలా, పాస్టర్ గారిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. తెలుసా నీకు ఆ సంగతి? పాస్టర్ గారికి ఒక నెల ఇవ్వకుండా ఆపండి, మీ జీవితం అంతా కొరతలు అవుతాయి. సారపతిలో ఉన్న విధవరాలు ఆవిడ బట్టి ఏలియా పోషించబడలే, ఏలియాను బట్టి ఆవిడ పోషించబడ్డది. రాత్రి దేవుడు చెబుతున్నాడు, మీ జీవితంలో దేవుని హస్తముగా మీ హస్తం మారాలి, దేవుని మాటగా మీ మాట మారాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వేమవ్వాలి? అభిషేకించాలి.